హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 27వ భాగం. విక్రమ్ చెప్తున్నది కూడా నిజమే అనిపిస్తుంది ముగ్గురికి కూడా. ముందుగా సుగుణ, అలాగే సార్, మాతో ఏ సంబంధం లేకుండానే మా కోసం ఇంతలా ఆలోచిస్తాం మిమ్మల్ని అనుమానించడం అంటే మమ్మల్ని మేము నమ్మకపోవడమే అంటూ ప్రణయ్ వైపు చూసేసరికి ప్రణయ్ కూడా అవును అంటూ తమ ఫోన్ నెంబర్ అని విక్రమ్కి ప్రతాప్కి ఇస్తారు. విక్రమ్ ప్రతాప్ కూడా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ని ఇస్తారు ఇద్దరికి. వాళ్ళు వచ్చిన పని పూర్తి అవ్వడంతో అందరూ ఇక వెళదామనుకుంటూ బయటికి వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటికే కాలేజ్ టైం అయిపోయి చాలాసేపు అవడంతో ఎవరూ ఉండరు కాలేజ్లో. విక్రమ్, ప్రతాప్, సుగుణ, ప్రణయ కాలేజ్ క్యాంపస్ దాటేంత వరకు ఒక మూలగా వాళ్ళనే గమనిస్తున్న రెండు కళ్ళు వాళ్ళు అలా వెళ్ళడమే ఆలస్యం అన్నట్టు వెలుపలకు వచ్చి ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. విక్రమ్ ఎప్పటిలా ఇంటికి వెళ్ళేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ఉత్సాహంగా నవ్వుతున్న తండ్రి అనిపిస్తాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే తండ్రి ఈ మధ్య అనారోగ్య కారణంగా నవ్వడమే గగనమైపోయింది. దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదని డాక్టర్స్ చెప్పడంతో అన్నిటికీ చెక్ పెట్టినట్టు అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఇంతలా నవ్వుతున్నారు అంటే అంతలా నవ్వించే విషయం ఏమై ఉంటుందా అంటూ గుమ్మం దగ్గర నుండి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న విక్రమ్కి ఆ పక్కగానే ఎవరో ఒక అమ్మాయి కూర్చున్నట్టు కనిపించగానే ఎవరు తను, డాడ్ నీ ఇంతలా నవ్వడానికి కారణం తనేనా అని ఆలోచిస్తూనే హాల్లోకి వెళ్తాడు. ఇంతలో కిచెన్లో నుండి అప్పుడే వస్తున్న తల్లి, అదిగో మాటల్లోనే వచ్చేశాడు అంటూ అప్పుడే వస్తున్న విక్రమ్ని చూపిస్తూ చెప్తుంది. అప్పటి వరకు విక్రమ్కి బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తున్న అమ్మాయి వెనక్కి తిరిగి చూడడంతో విక్రమ్ ఆశ్చర్యపోతూనే అలానే చూస్తూ ముందుకు వస్తున్నాడు. విక్రమ్ని చూసిన అమ్మాయి, విక్రమ్ బావా అంటూ చెంగున దూకే లేడిపిల్లలా ఒక్క దూకుతో విక్రమ్ని చేరుకుంటుంది. తననే ఆశ్చర్యంగా చూస్తున్న విక్రమ్ చేతి చుట్టూ తన చేతిని చుట్టేసి, హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను లేనని బెంగ పెట్టుకున్నావా ఏంటి? ఇలా చిక్కిపోయావు అంటూ లొడలొడ మాట్లాడుతున్న ఆ అమ్మాయి తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తన్నే చూస్తున్న విక్రమ్ని చూసి, ఏంటలా చూస్తున్నావు? షాక్ అయ్యావా బావా అంటూ గారాలు పోతుంది. తన చేతిని గట్టిగా పట్టుకున్న అమ్మాయి చేతిని విడిపించుకొని, నువ్వెందుకు వచ్చావు అని సీరియస్గా అడుగుతాడు విక్రమ్. విక్రమ్ మాటకి అతనిని వదిలి మేనత్త అయిన శ్యామలా గారిని చుట్టేసి, చూసావా అత్త, రాక రాక నేను చాలా రోజులకి మీ ఇంటికి వస్తే బావ చూడు ఎలా మాట్లాడుతున్నాడో అంటూ రాణి ఎడుపుని రాగంలా తీస్తుంది. కోడల మొహం చూసి ఫీల్ అయిన విక్రమ్ తల్లి, అదేంటి నాన్న అలా అంటావు? తను చూడు ఎలా ఫీల్ అవుతుందో, ఇలాగేనా తనని రిసీవ్ చేసుకునేది నువ్వు అన్న తల్లి మాటలకి, మా నువ్వు కూడా ఏంటి తనకే సపోర్ట్ చేస్తున్నావు అంటూ సోఫాలో కూర్చుంటాడు విక్రమ్. కావ్య, బావకి జ్యూస్ తీసుకురా తల్లి అని శ్యామల గారు చెప్పడం ఆలస్యం. రువ్వున ఎగురుతూ వెళ్ళి క్షణాల్లో జ్యూస్ గ్లాస్తో విక్రమ్ ముందు నిలబడి నవ్వుతూ, తీసుకో బావా అంటూ తన చేతిలోని ట్రేని విక్రమ్కి ఎదురుగా పెడుతుంది కావ్య. చురుగ్గా ఒక చూపు చూసి ఇక తప్పదనుకుంటూనే వద్దు అంటే ఎక్కడ ఇల్లు పీకి పందిరి వేస్తుందో అనుకుని సైలెంట్గా జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసేసి తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని స్టెప్స్ వైపు వెళ్తాడు తన రూమ్కి వెళ్ళడానికి. కావ్య చిన్నపిల్లల శ్యామలా గారికి, చూసావా అత్త, నీ కొడుకు ఎలా వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వచ్చావు అన్నాడు కానీ ఎప్పుడొచ్చావు అని అడిగాడా నన్ను అంటూ ముక్కు చీదుతూ, ఇంకా గెస్ట్గా వచ్చిన నేనే స్వయంగా జ్యూస్ తీసుకొచ్చిస్తే ఎలా ఉందో కూడా చెప్పకుండా మొత్తం తాగేసి ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నాకు అని శ్యామల గారి నుండి విజయ్ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఆయన విక్రమ్ గురించి తెలిసి ఉండడంతో ఇద్దరిలో ఎవరికి శ్రద్ధ చెప్పాలో అర్థం కాక చేతులెత్తేసి కూర్చుంటారు. ఏంటి మామయ్య, నేను ఇంతలా ఫీల్ అయ్యి చెప్తున్నా నువ్వు బావని ఒక మాట కూడా అనట్లేదు, పైగా అలా వెళ్ళిపోతుంటే సైలెంట్గా చూస్తున్నావు, ఇది ఏమైనా బాగుందా అసలు అంటూ విజయ్ గారి దగ్గర నుండి లేచేసి టీపై మీద బాస్మిపటం వేసుకు కూర్చుంటుంది కావ్య. తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న విక్రమ్ ఇదంతా గమనిస్తూనే వెళ్తున్నవాడల్లాకి, ఇప్పుడేంటి నీ బాధ, నేను అడగలేదనేనా? అయితే ఇప్పుడు చెప్పు, ఎప్పుడొచ్చావు కావ్య మేడం
అంతా కుశలమేనా అని అడగడం ఆపి, ఇది వరకేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా ఖుషిగా ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు అని నవ్వేస్తాడు సన్నగా. అరుదైన నవ్వుకు బందీ అయిన కావ్య విక్రమ్ ఏమన్నాడో కూడా పట్టించుకోకుండా అలానే బొమ్మలా చూస్తూ ఉండిపోతుంది విక్రమ్ తన రూమ్కి చేరే వరకు. ఇదంతా చూస్తున్న విక్రమ్ తల్లిదండ్రులు నవ్వుకుంటూనే బొమ్మలా కూర్చుని స్టెప్స్ వైపు చూస్తుండడం చూసి, హే కావ్య, మీ బావ తన రూమ్కి వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది, ఇంకా నువ్వు నీ చూపు తిప్పుకో, అయినా అలా చూడకే బాబు, నా కొడుక్కి దిష్టి తగులుతుంది అని చిన్నగా కావ్య తల మీద మొట్టుతారు శ్యామల గారు. నొప్పి తెలియడంతో తేరుకొని హిస్ అంటూ తల మీద రుద్దుకుంటూ, ఏంటత్తా నువ్వు గట్టిగా కొట్టేశావు, ఎంత నీ కొడుకైతే మాత్రం నన్ను ఇలా కొట్టేస్తావా, పోండి, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు ఇక్కడ, మా మామయ్య గారికి ఒక్కరికే తప్పితే అంటూ ఆయన పక్కకి చేరి, నేను వెళ్ళిపోతాను మామయ్య మా ఇంటికి అని ఆయన భుజం మీద వాలిపోతుంది కావ్య పాప. అచ్చచ్చో, మా కోడపిల్లలకి కోపం వచ్చినట్టుందే, ఆ కోపం పోవాలంటే నేనేం చేయాలి ఇప్పుడు అనుకుంటూ ముగ్గన వేలు పట్టుకొని పైకి చూస్తూ ఆలోచిస్తుంటారు శ్యామల గారు. నువ్వు మరీ అంత చించక్కర్లేదత్తా అని విజయ్ గారి దగ్గర ఉండి చెప్తుంది కావ్య. కావ్య మాటలకి, చించుకుంటే ఎలాగూ మరి, మా అల్లరి పిల్ల అలక తీర్చాలిగా అన్న శ్యామల గారి మాటలకి, అత్త, నేనేమీ చిన్నపిల్లను కాను అలగడానికి, నువ్వు నా అలకలు తీర్చడానికి, నేనెప్పుడో మేజర్ అయిపోయాను తెలుసా మీకు, ఇంకా చిన్నపిల్లనని అనుకోకండి, ఐఎమ్ ఏ మేజర్ అంటూ డ్రెస్ కాలర్ ఎగరేస్తుంది కావ్య పాప. కావ్య మాటలని అల్లరిని ఎంతో ఇష్టంగా చూస్తున్నారు విక్రమ్ తల్లిదండ్రులు. మరి నువ్వు ఇప్పటివరకు చేసిందేంటో నీకైనా తెలుసా అమ్ముడు అని అడిగేసరికి, అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని అలా చేశానన్నమాట, అంతే, ఆ మాత్రం దానికే చిన్నపిల్లని ముద్ర వేయకండి నాకు. సరే కానీ అత్త, నేను వచ్చానుగా, మరి ఏం చేస్తున్నావు నా కోసం స్పెషల్గా అంటూ శ్యామల గారి దగ్గరకు వెళ్తుంది. నీకు ఏం కావాలో చెప్పు అమ్మడు, క్షణాల్లో చేసి పెడతాను నీ ముందు, నువ్వు అడగాలే కానీ ఎన్నైనా చేస్తాను అంటున్నా వాళ్ళ అత్తని చుట్టేసి, నాకు తెలిసిలే అత్త నేనంటే మీకెంత ఇష్టమో, అవును బావేంటి ఇంకా కిందకి రాలేదు, డిన్నర్కి కిందకి రాడా, పైకి తీసుకెళ్లాలా ఏంటి అని అడుగుతుంది కావ్య. లేదురా, ఇప్పుడేగా వచ్చాడు, తను ఫ్రెష్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకొని డిన్నర్ టైంకి కిందకి వస్తాడు, డిన్నర్ కంప్లీట్ చేసుకొని మీ మామయ్యతో కాలేజీ విషయాలు డిస్కస్ చేసి అప్పుడు వెళ్తాడు, ఇంకాసేపట్లో వస్తాడులే, అప్పుడు మాట్లాడదువు, ముందైతే చెప్పు నీకేం కావాలో అంటూ కావ్యని తనతో పాటు కిచెన్లోకి తీసుకుపోతారు శ్యామల గారు. వాళ్ళిద్దరూ అటు వెళ్ళడంతో న్యూస్ పేపర్ తిరిగేస్తుంటారు విజయ్ గారు. తన గదిలోకి వెళ్ళిన విక్రమ్ ఫ్రెష్ అయ్యి ఛార్జింగ్లో ఉన్న ఫోన్ని చేతికి తీసుకొని డయల్ లిస్ట్లో ఉన్న ప్రణయ్ నంబర్ని చూసి దానిని ఏ నేమ్తో సేవ్ చేయాలో అర్థం కాక ఆ నెంబర్కి ఉన్న వాట్సాప్ అకౌంట్ని ఓపెన్ చేస్తాడు. బేబీ పింక్ కలర్ అనార్కలి డ్రెస్లో అప్పుడే పాల నుండి తీసిన ముత్యంలా మెరిసేటి మేనిచాయితో చక్కని చిరునవ్వుతో చిన్నపిల్లలతో పోటీ పడుతున్న అమాయకమైన మోమతో చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆల్చిప్పల్లాంటి కాటుక దిద్దిన కళ్ళతో ఎంతో అందంగా, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించేంత ముద్దుగా ఉన్న ప్రణయ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూస్తూ మైమర్చిపోతాడు విక్రమ్ కొన్ని క్షణాలు. తన ఆలోచనకి తనే బ్లష్ అవుతూ ప్రణయ్గా నేమ్ సేవ్ చేసుకొని తన వర్క్లో పడిపోతాడు విక్రమ్. కింద కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ విక్రమ్ రూమ్ వైపు స్టెప్స్ వైపు చూస్తుంది కావ్య. బావ ఎప్పుడు వస్తాడా, తనతో ఏం మాట్లాడదామని తనలో తానే ఆలోచించుకుంటుంది. ఈలోపు విక్రమ్ పేరెంట్స్ డిన్నర్కి కూర్చోగానే అక్కడే ఉన్న కావ్యని పిలుస్తారు డిన్నర్ చేద్దురా అంటూ. కానీ కావ్య విక్రమ్ ఇంకా కిందకి రాకపోయేసరికి అసహనంగా తన కోపాన్ని అంతా తన అడుగుల్లో చూపిస్తూ దబ్ దబ్ అనేలా నడుస్తూ వచ్చి కూర్చుంటుంది అయిష్టంగానే. ప్లేట్లో వడ్డిచ్చినా చూడకుండా పైకి చూస్తున్న కావ్యని కదిలిస్తూ, తిను అమ్మడు, ఏంటి అలా చూస్తున్నావు, విక్రమ్ కోసమేనా, తను అంతే, వర్క్ ఉంటే లేటుగా వస్తాడు, మొదట్లో నేను ఉండి వడ్డిచ్చేదాన్ని, ఇప్పుడు తనే పెట్టుకుని తింటాడు. తనే పెట్టుకుని తినడం ఏంటత్తా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కావ్య పాప. నువ్వు మరీ అంత ఆశ్చర్యపోకూడదు పిల్ల, నేను మెలుకొని పెడుతుంటే తనే నేను పెట్టుకొని తింటానమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, చాలా లేట్ అవుతుంది, డాడ్కి చూసుకోవడానికే సరిపోతుంది మీకు, ఇక నా కోసం ఇలా నిద్ర మానుకుని మేలుకుంటే మీ హెల్త్ అప్సెట్ అవుతుంది
అందుకే నేను పెట్టుకుని తినేస్తాను, మీ ఇద్దరూ తినేసి పడుకోండి అని చెప్పాడు కావ్య. శ్యామల గారి మాటలు విన్న కావ్య పాప ఏదో తట్టిన దానిలా, అత్తా నేనొకటి చెప్పనా అని అనగానే ఏంటి అన్నట్టు చూస్తారు ఇద్దరూ కూడా. ఏంటంటే బావ రావడానికి లేట్ అవుతుందిగా. అయితే విక్రమ్ వచ్చే వరకు నువ్వు కూడా తినకుండా కూర్చుంటావా ఏంటి అని అడుగుతుంది శ్యామల గారు. అత్త మాటలు విన్న కావ్యకి గుండె గొంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే కావ్య పాప ఫుడ్డీ కాబట్టి ఆకలికి అసలే తట్టుకోలేదు. అదే కాకుండా ఇవాళ తను వచ్చినందుకు తన అత్త చాలా వెరైటీలు చేసింది కనుక వాటిని ఎదురుగా పెట్టుకొని తినకుండా ఉండాలి అంటే మహాయజ్ఞం అనే చెప్పాలి పాపకు. అత్త నువ్వంత హార్డ్ డెసిషన్ తీసుకోకు. నేను అన్నది బావ వచ్చే వరకు నేను ఉంటాను అని కాదు, బావ దగ్గరికే నేను ఫుడ్ తీసుకెళ్తానని చెప్తున్నాను. ఈలోపు నువ్వేమో ఏదేదో అనేసుకొని నన్ను ఇరికించడానికి ప్లాన్ చేశావు అంటూ డ్రామాటిక్గా చెప్తుంది. కావ్య మాటలకి నిజమే అనిపించిన విక్రమ్ ఏమంటాడో అనుకుంటూనే విజయ్ గారిని విక్రమ్కి కాల్ చేయమని చెప్తారు. ఫోన్ కనిపించకపోవడంతో పాకెట్స్ చెక్ చేస్తున్న విజయ్ గారిని చూసిన కావ్య పాప మామయ్య ఒక్క నిమిషం అంటూ హాల్ అంతా చుట్టేసి అర నిమిషంలో ఫోన్ తీసుకుని విజయ్ గారు ముందు వాళ్తుంది వినయంగా. కావ్య కుప్పగంతులు చూసిన శ్యామల గారు విజయ్ గారు ఇద్దరు కూడా నవ్వుకోకుండా ఉండలేకపోయారు. కావ్య చేతిలోని ఫోన్ తీసుకొని విక్రమ్ నంబర్కి డయల్ చేయగానే బిజీగా కీబోర్డ్ మీద ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఫింగర్స్ కాస్త స్లో అయ్యి సైలెంట్లో పెట్టడం వల్ల వైబ్రేట్ అవుతున్న ఫోన్ని అందుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న డాడ్ అనే పేరు చూడగానే ఇదేంటి డాడ్ ఈ టైంలో కాల్ చేస్తున్నారు, ఏమై ఉంటుంది, ఈయన ఆరోగ్యం దృష్టి ఏమైనా సీరియస్ అయ్యిందేమో అందుకే కాల్ చేస్తున్నారేమో అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో డాడ్ ఆర్ యూ ఓకే, ఎనీథింగ్ సీరియస్ అంటూ ఆందోళనగా అడుగుతాడు వెంటనే. విక్రమ్ మాటల్లో ఆందోళన అర్థం చేసుకున్న విజయ్ గారు నథింగ్ విక్రమ్, యూ డోంట్ వరీ మై సన్, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్తూ విక్రమ్ టెన్షన్ని తగ్గిస్తారు. ఓకే డాడ్ కాల్ ఎందుకు చేశారు అని అనుమానంగా అడుగుతాడు విక్రమ్. హో అదా, ఏం లేదు, నువ్వు డిన్నర్కి ఇంకా రాకపోయేసరికి కాల్ చేశాను. నీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదా, నువ్వు కూడా వస్తే కలిసి డిన్నర్ కంప్లీట్ చేద్దాము, ఇవాళ మన ఇంటికి గెస్ట్ కూడా వచ్చున్నారుగా అంటూ కావ్యను చూస్తూ పాపం వాళ్ళకి కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది, నువ్వు ఏమంటావు వస్తావా అని అడుగుతాడు విజయ్ గారు. విక్రమ్ ఒక నిమిషం ఆలోచించి ఓకే డాడ్ వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ఫ్యాన్ గాలికి అటు ఇటు ఊగుతున్న తన సిల్కీ హెయిర్ని అద్దంలో చూసుకుంటూ సెట్ చేసుకొని పాకెట్లో మొబైల్ని వేసుకొని కిందకి వస్తాడు విక్రమ్. విక్రమ్ వస్తాను అని చెప్పడంతో ఫోన్ పక్కన పెట్టేస్తారు విజయ్ గారు. తన ఆత్రపక్షి ఆగలేక ఏం చెప్పాడు మావయ్య, బావా రాను లేట్ అవుతుంది అన్నాడా, సరే లేట్ అవుతుంది అంటున్నాడుగా, మీ ఇద్దరు ఇక్కడే తినండి, నేను బావకి నాకు కలిపి డిన్నర్ తీసుకెళ్తాను బావ రూమ్కి, అప్పుడు ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటాము. ఏమత్తా ఎలా ఉంది నా ఐడియా అంటూ ఎంతో ఆశగా చెప్తుంది. అత్తగారు అలానే తీసుకెళ్ళు అనాలని అనుకుంటూ శ్యామల గారు చెప్పేంతలోనే అత్త త్వరగా నాకు బావకి కావాల్సినవన్నీ పెట్టివ్వవా ప్లీజ్ అంటూ క్యూట్ ఫేస్ పెట్టి అడుగుతుంది పప్పీలా. కావ్య అలా మాట్లాడుతుండగానే వెనక నుండి మోడుపై టపీమని మొట్టడంతో ఏడుపొకటే తక్కువ అన్నట్టు ఎవరు నన్ను కొట్టిందని సీరియస్గా వెనకకు తిరిగిన కావ్యకి సింహంలా సీరియస్గా తననే చూస్తున్న విక్రమ్ సింహ కనిపించేసరికి నోటికి గప్చుప్గా తాళం వేసి ఎందుకు బావా నన్ను కొట్టావు అని అడుగుతుంది విజయ్ గారి పక్కగా కూర్చున్న విక్రమ్ని చూస్తూ. ఫుడ్ వడ్డించుకున్న విక్రమ్ వినిపించినట్టు ఏంటి మళ్ళీ చెప్పు అని అనగానే నోట్లోనే 100 తిట్లు తిట్టుకొని పైకి మాత్రం వినయానికి వెన్నెముకలా ఫీల్ అయిపోతూ అదే బావా నువ్వు ఇప్పుడు వస్తూ నా తల మీద మొట్టావుగా, అదే ఎందుకని అడుగుతున్నాను అంటుంది కావ్య తన ప్లేట్లో ఫుడ్ని వడ్డించుకుంటూనే. ఓహ్ అదా, ఏం లేదు కావ్య, ఊరికే అలా అనిపించింది, అందుకే చాలా అంటే చాలా చిన్నగా మొట్టాను, ఏం నొప్పిగా ఉందా అని సీరియస్గా చెప్తాడు విక్రమ్. ఇలా కూల్గా చెప్తున్న విక్రమ్ మాటలకి ఎప్పుడో కూలయ్యి కరిగిపోయిన కావ్య అబ్బే అసలు లేదు బావా అని చెప్పగానే విక్రమ్ అందుకుని మరెందుకే
ఏదో డిప్ప పగిలిపోయినట్టు అంత బిల్డప్ ఇచ్చావు అని సీరియస్గా అడగడంతో కళ్ళు తేలేసి, ఇరుక్కుపోయినానురా దేవుడా ఈ సింహం బోన్లోని మనసులోనే అనుకుంటూ అది అది అంటూ నాంచడంతో, విక్కీ నువ్వు తిను నాన్న, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. కావ్య నువ్వు కూడా తిను, ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందురు అంటూ టాపిక్ డైవర్ట్ చేయడంతో, బతికిచ్చావు దేవుడా అని మనసులోనే దండం పెట్టుకొని ఇష్టంగా చేయించుకున్న కర్రీస్ అన్నిటినీ కష్టంగా తింటుంది, వదలలేక పాపం. ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పొత్తిళ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.